చాక్లెట్ బాయ్గా, విలక్షణ నటుడిగా దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అందరినీ మెప్పించిన నటుడు ఆర్ మాధవన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమాల్లో ఆయన ఎంత రొమాంటిక్ గా ఉంటారో నిజ జీవితంలో కూడా అంతే సరదాగా ఉంటారు. అయితే తాజాగా ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. కరోనా సమయంలో తన భార్య తనను ఇంటి నుంచి బయటకు గెంటేసిందని చెబుతూ మాధవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? కరోనా మహమ్మారి వచ్చిన సమయంలో ప్రపంచమంతా స్తంభించిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. షూటింగ్లు ఆగిపోవడంతో మాధవన్ కూడా చాలా కాలం పాటు ఇంట్లోనే గడిపారు. అయితే ఎప్పుడూ వర్క్, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే మాధవన్ అలా ఖాళీగా ఇంట్లో ఉండడం ఆయన భార్య సరితకు అస్సలు నచ్చలేదట. రీసెంట్ గా ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ ఈ విషయాన్ని ఎంతో నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. నేను అలా ఖాళీగా ఉండడం నా భార్య చూడలేకపోయిందంటూ ఆయన ఆనాటి సంఘటనను వివరించారు. మాధవన్ మాటల ప్రకారం సరిత ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. కామెడీ సినిమాలు, యాక్షన్ ప్రాజెక్టులు లేదంటే ఓటీటీ పనులతో చాలా ఉత్సాహంగా కనిపిస్తావు. కానీ ఇప్పుడు ఇలా ఇంట్లో నిస్తేజంగా ఉండడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు గతంలో ఉన్నంత జోష్గా లేవు. నీ ఆరోగ్యం బానే ఉంది. ఎప్పట్లానే బయటకు వెళ్లి పని చూసుకో, చక్కగా డబ్బులు సంపాదించు అని ముఖం మీదే చెప్పేశారట. అంటే భర్త ఖాళీగా ఉండడం కన్నా ఆయన తన పనిలో తాను ఉంటేనే బాగుంటుందని ఆమె ఆకాంక్షించారు. భార్య చెప్పిన ఆ మాటలు తనను బాగా ఆలోచింపజేశాయని మాధవన్ అన్నారు. నిజానికి ఆమె అలా అనడం వెనుక తన భర్త మళ్లీ మునుపటిలా యాక్టివ్ అవ్వాలనే ఉద్దేశం ఉందని ఆయన గ్రహించారు. షూటింగ్స్ కి వెళ్లినా కూడా త్వరగా ఇంటికి వచ్చేస్తున్న మాధవన్ ను చూసి ఆయనలో ఉన్న ఆ ఉత్సాహాన్ని మళ్లీ చూడాలని సరిత అలా సరదాగా బయటకు గెంటేసినంత పనిచేశారన్నమాట. ప్రస్తుతం ఈ క్రేజీ ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మాధవన్ భార్య చూపించిన ఈ చొరవపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. భర్త ఎదుగుదల కోరుకునే భార్యలు ఇలా ఉంటారని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరు ఇది చాలా ఫన్నీగా ఉందంటున్నారు.